ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ఉదయింపచేయండి. మీ దివ్యమైన వాక్యపు వెలుగులో బిడ్డలు నడిపించండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనవలు మనవరాళ్ళు కలిసి పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. అనంతరము మనము వాక్యాన్ని విందాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథమొత్తం మార్చగలవు. నీ నామముకే భయమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథమొత్తం మార్చగలవు. నీ నామముకే భయమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి. ఏమైనా చేయగలవు, కథమొత్తం మార్చగలవు. నీ నామముకే భయమంతా తెచ్చుకుందును. ఏమైనా చేయగలవు, కథమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేదే ఏదైనా జరుగునా, కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుండి అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. మా దేవా నీవే మా తోడుండి అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. ఏమైనా చే
చేయగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథమంతా మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు కనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు హల్లెలూయా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని బిడ్డల ఏర్పాటును గూర్చి చక్కని మాట చెప్పబడింది. ఎక్కడ దేవుడు ఆయన బిడ్డల్ని ఏర్పరచుకున్నాడంటే క్రీస్తులో ఏర్పరచుకొనేను. క్రీస్తులో ఏర్పరచుకొనేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఎలా ఏర్పరచుకున్నాడు అంటే అది ఆయన దయా సంకల్పం. అంతే, అది ఆయన దయా సంకల్పం. ఎవరి ఎడల దేవుని దయ ఉన్నదో ఆ దయ కలిగిన దేవుని యొక్క సంకల్పం, ఆయన యొక్క ప్లాన్, ఆయన సంకల్ప ప్రకారము యేసుక్రీస్తు ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాలని, కుమార్తెలుగా స్వీకరించాలని ఆయన మన కోసం ముందుగా నిర్ణయించాడు. ఇది ముందే దేవుని నిర్ణయం. అది దేవుని నిర్ణయం. అది ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు అంటే అది దేవుని నిర్ణయమే తప్ప మనుషుల యొక్క ఉద్దేశములు కాదు, మనుషుల యొక్క తలంపులు కాదు, వాళ్ళ కోరికలు కాదు, వాళ్ళ ఆశను బట్టి కాదు. కానీ దేవుని యొక్క నిర్ణయము చొప్పునే మనల్ని
ఆయన ఎదుట అనగా దేవుని ఎదుట మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండే నిమిత్తం, పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, అందు నిమిత్తం జగత్తుకు పునాది వేయబడక మునుపే, అంటే ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడో చూడండి. ఆయన సంకల్పము ఎంత గొప్పదో. పరిశుద్ధమైన దేవుని యొక్క సంకల్పములు ఆశ్చర్యకరంగా ఉన్నాయి, అద్భుత రీతిగా ఉన్నాయి. అంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, దోషము లేని వారిగా జీవించాలని ఆయన ముందుగానే నిర్ణయించుకున్న వారు ఎలా ఉండాలో ఆయన కోరుకుని వారిని గూర్చి అంటున్నాడు. క్రీస్తు ప్రభువులో జగత్తుకు పునాది వేయక మునిపే నేను వారిని క్రీస్తు ప్రభువులో ఏర్పరచుకున్నాను అన్నాడు. అంటే ఇది దేవుని ఏర్పాటు. సోదరుడా, సోదరి, దేవుని ఏర్పాటు నీ ఎడల ఉంటే నీవు దేవుని బిడ్డగా, పరిశుద్ధుడుగాను, నిర్దోషిగాను జీవిస్తావు, జీవించి తీరాలి. అలా జీవించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అది దేవుని మహాకృప, ప్రేమ అయ్యున్నది. ఆయన కృప, ఆయన ప్రేమ నీ ఎడల ఉన్నది గనుక నిన్ను ఏర్పరచుకున్నాడు. అంటే ఏర్పాటులో ఉన్న వారిని, దేవుని ఏర్పాటులో ఉన్నవారు, వాళ్ళ కోసం అంట దేవుడు ఏం చేశాడు అంటే ఆశీర్వాదాల్ని ఇంకా ఈవులను ఆయన రెక్కల నీడని కాపుదల ఇస్తూ పరిశుద్ధులుగా జీవించే వారిని భద్రపరచడానికి, పరిశుద్ధులుగా భద్రపరచడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న వారి ఎడల ఎన్ని ఆశీర్వాదాల్ని ఇవ్వడానికి ఆయన సంకల్పించాడు. ఆయన సంకల్పాలు ఎంత గొప్పవో ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎక్కడ నిన్ను ఏర్పరచుకున్నాడంటే క్రీస్తులో ఏర్పరచుకొనేను. అభిషక్తుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు రక్షకుడుగాను, అభిషిక్తునిగాను, రాజుగాను ఉన్నాడు గనుక ఆయనలోనే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన బిడ్డలం, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళం. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30 వచనములు అంటాడు, ఎవరిని ముందుగా నిర్ణయించాను. ఇది దేవుని యొక్క నిర్ణయం. ప్రభు యొక్క నిర్ణయము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరిని నిర్ణయించుకుంటాడో వారిని ఎన్నడూ విడిచి పెట్టాడు. దేవుని నిర్ణయం, దేవుని నిర్ణయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని ఏం చేశాడంటే పిలిచాడు. అందుకే అబ్రహాము గారిని చూడండి, దేవుని నిర్ణయములో ఉన్నాడు. ఎవరు? అబ్రహాము గారు. దేవుడు నిర్ణయించుకున్నాడు అబ్రహాము గారిని రక్షించాలని. అందుకే ఆయన నిర్ణయ ప్రకారము అబ్రహాము గారిని నిర్ణయించుకున్నాడు గనక పిలిచాడండి. దేవుడు నిర్ణయించుకున్నాడు గనక అబ్రహాము గారిని పిలిచాడు. అబ్రహమా, అబ్రహమా అని పిలవగానే, నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తము, నీవు పిలిచిన మాటకు నేను లోబడ్డానికి సిద్ధంగా ఉన్నానని విధేయత చూపాడు. అందుకే దేవుని నిర్ణయ ప్రకారము
పిలవబడిన వాడు అబ్రహాము గారు. దేవుని బిడ్డలారా, దేవుడు నిర్ణయించుకున్నాడు గనుక నిన్ను కూడా పిలిచాడు. మరి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే ఆ పిలుపుకు తగినట్లుగా అబ్రహాము గారిలా నడవడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే ఆ పిలుపుకు లోబడకుండా నీవు పిలిచినా నేను మాత్రం నా ఇష్ట ప్రకారమే నడుస్తాను కానీ నీ చిత్త ప్రకారం నేను నడవను అని అనుకుంటే నిజంగా ఆ పిలుపునకు తగినట్లుగా నీవు జీవించకపోతే ఆయన ఏర్పాటులో ఉండకుండా తప్పిపోతావు. కనుక ఆయన ఏర్పాటులో ఉండాలి. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు గనుక ఏర్పాటులో ఉన్న బిడ్డవని ఎన్నడూ మర్చిపోవద్దు. అందుకే తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే నువ్వు ఏర్పరచబడిన బిడ్డవు. దేవుడే ఏర్పరచుకుంటే నీవు ఆయనలో జీవించడానికి ఎందుకు నీవు అశ్రద్ధ చేస్తున్నావు, అనాలోచనగా ఉంటున్నావు? ఏ కోశాన్ని కూడా నీవు ఆయనకు దూరంగా ఉండకూడదు. దేవుని నిర్ణయ ప్రకారమే నీవు జీవించాలి తప్ప ఆయన నిర్ణయించుకున్నాడు నిన్ను ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు జీవించాలని, అంతేకాదు పరిశుద్ధులుగా ఉండాలని, నీవు పరిశుద్ధుడిగా ఉండాలని, పరిశుద్ధురాలుగా ఉండాలని, నిర్దోషమైన జీవితం కలిగి ఉండాలని నీ ఎడల ఆయన కోరిక కలిగి ఉన్నాడు. అందుచేత ఆయన ఇంత ఆకాంక్షిస్తే మరి నీవేం కోరుకుంటున్నావు? నిన్ను గూర్చి ఆయన కోరిన కోరిక ఏమిటంటే పరిశుద్ధులుగా బ్రతకాలి నీవని, నిర్దోషులుగా బ్రతకాలని. మరి ఆయన ఏర్పరచుకున్న తర్వాత కూడా ఇంకా నీవు తప్పిపోవాలనుకుంటున్నావా? ఇంకా తప్పిపోయే దారిలో నుంచి తప్పిపోతున్నావా? దారిని విడిచిపెట్టి తొలగిపోతున్నావా? ఏది ఆశించి, దేనిని ఆశించి, వేటిని చూచి, వేటి కొరకు నీవు ప్రక్కకు తొలగిపోతున్నావు? సోదరి సోదరుడా, దేన్ని చూచి దారి తప్పిపోవద్దు. నిన్ను చక్కగా దారిలో పెట్టినవాడు ఆయనే. అసలు నీకు ఈ మార్గం ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఈ మార్గాన్ని తెలియజేసి నిన్ను నిర్ణయించుకొని, నిన్ను ఏర్పరచుకొని, ఆయన బిడ్డగా చేసుకొని పరిశుద్ధపరిచాడు. నిర్దోషిగా నిన్ను తీర్చాలని ఆయన ఆశపడుతూ కోరుకుంటూ ఉంటే ఆయన కోరికకు తగినట్లుగా, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా నీవు నడవగోరుతున్నావా? లేకపోతే దారిలో ఉన్నట్టే ఉండి దారిలోంచి తొలగిపోతున్నావా? దారి అనగా యేసయ్యే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసయ్యే ఆ దారి, యేసయ్యే ఆ మార్గం. మరి ఆ దారిలో నుంచి తొలగిపోతున్నావా? లోకాశలను ఆశించి, శరీర కార్యాలను ఆశించి, వ్యర్థమైన పాడు కార్యాలను ఆశించి ఇవన్నీ నీ కూడా వస్తాయనుకుంటున్నావా? ఇవన్నీ నిన్ను నాశనం చేసేవే గాని నీ కూడా వచ్చేది దేవుడు, ఇంకా నీ కూడా వచ్చేది నీ పాపమే. కనుక నీ దోషములు నీతో పాటు వస్తాయి. మర్చిపోక సోదరి సోదరుడా, ఎప్పుడో చేశానులే అవన్నీ కూడా నేను ఇప్పుడు మర్చిపోయానులే అంటే కుదరదు. నీవు మర్చిపోయినా అవి నిన్ను మర్చిపోవు. అందుకే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీవు దేవుని బిడ్డగా, పరిశుద్ధుడిగాను, నిర్దోషిగా జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను తన కృపచేత రక్షించుకున్నాడు గనుక రక్షించుకొని ఏర్పరచుకున్న ఏర్పాట్లో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆ ఏర్పాట్లో నుంచి తప్పిపోవద్దు. చూడండి, ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు 12 మంది శిష్యులను. ఈ ఏర్పాట్లో ఉన్నాడు ఇస్కరియోతు యోధ.
కానీ ఈ గొప్ప ఏర్పాట్లో ఉన్న ఇస్కరియోతు యోధ ఏర్పాట్లో నుంచి తప్పిపోయాడు. మరి అతని జీవితంలో మేలు ఉందా అంటే మేలు లేదు సరిగదా. తప్పిపోయిన అతని జీవితానికి భయంకరమైన మరణ శిక్ష అతనికి కలిగింది. చాలా బాధాకరమైన స్థితి. అలాంటి ఏర్పరచబడిన బిడ్డలు అలా చచ్చిపోయే స్థితికి రాకూడదు, రారు. వాళ్ళకి ఆ స్థితి రాదు. మరి ఎందుకు ఆ స్థితి అతనికి వచ్చింది అంటే ఏర్పాట్లో నుంచి తప్పిపోయాడు. ఒకవేళ నువ్వు కావాలని తప్పిపోతున్నావేమో. ఇస్కరియోతు యోధ ధనాన్ని ఆశించి తప్పిపోయాడు. నీవు లోకాన్ని ఆశించి, పాపాన్ని ఆశించి, చెడ్డ కార్యాలు చేయాలని ఆశిస్తున్నావేమో. తప్పిపోతావు సుమా. తప్పిపోయిన తర్వాత నిన్నెవరో మరలా దారిలో పెట్టలేరు, దారిలోకి తీసుకురాలేరు. నీవు దేవుని మార్గంలోనికి రాలేవు. ఇది చాలా కష్టతరమైన సంగతి. ఈ కష్టతరమైన సంగతిలో నుండి నిజంగా నీ జీవితం మరలా వెలిగించబడాలంటే ఎవరి వల్ల కాదు. అందుకే జాగ్రత్తగా ఉండి పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధులుగా ఉండాలి. నిన్ను పరిశుద్ధునిగానే ఆయన సిద్ధపరిచాడు. అంతేకాకుండా నిర్దోషిగా చేసి నీ దోషాలన్నీ క్షమించితే మరి ఆయన కృపలో నుంచి ఎలా తప్పిపోవాలనుకుంటున్నావు? ఎందుకు దూరం అయిపోవాలనుకుంటున్నావు? యేసు ప్రభునందు నీకు ఇచ్చిన ఆ కృప, ఆ ఏర్పాటును ఎందుకు తొలగిపోవాలనుకుంటున్నావు? సోదరి సోదరుడా, ఇవన్నీ వ్యర్థం, లోక సంబంధమైనవి. ఆశించొద్దు. దేవుని చిత్తానికి లోబడి దేవుని ఇష్ట ప్రకారం నడిచి ఆయన బిడ్డలుగా జీవిస్తే ఆయన కృపచేత ఆశీర్వాదాలని పొందుకుంటావు. అందుకే నిర్ణయించబడిన వారు దేవుని బిడ్డలండి. అందుకే వారిని గురించి చక్కని మాట అంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అంటాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను విడిపించి, సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను విడిపించి ఏం చేస్తున్నాడు అంటండి? సొత్తుగా చేసుకుంటున్నాడు. నిన్ను ఆయన సొత్తుగా, నీవు ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఆయనే చేసుకుంటున్నాడు. మరి ఎంతగా నిన్ను సొత్తుగా చేసుకుంటే మరి సొత్తుగా ఉండవలసిన నీవు పోగొట్టుకుంటావా? వారసత్వాన్ని పోగొట్టుకుంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలి. మరి దేవుని బిడ్డలారా, ఈ ఏర్పరచబడిన బిడ్డల కొరకు, నిర్ణయించబడిన బిడ్డల కొరకు, క్రీస్తులో ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో వారి కోసం, ఎవరిని సొత్తుగా చేసుకున్నాడో వారి కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. చూడండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎవరి కోసం సిద్ధపరిచాడు? ఏర్పరచబడిన బిడ్డలు, నిర్ణయించబడిన బిడ్డలు, సొత్తుగా సిద్ధపరచబడిన బిడ్డల కోసం ఆయన ఆశీర్వాదాలని, అనగా దైవ ఆశీర్వాదాలని, దేవుని ఆశీర్వాదాలని సిద్ధపరుస్తున్నాడు వాళ్ళ కోసం, వాళ్ళకి ఇవ్వడానికి. ఆ దైవ ఆశీర్వాదాలు చూడండి ప్రేమనొద్దామని బిడ్డలారా, కీర్తన గ్రంథం 23:5 వచనములో ఆయన ఏమన్నాడంటే, మొదటి ఆశీర్వాదాన్ని ఎలా సిద్ధపరుస్తున్నాడో చూడండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎక్కడ సిద్ధపరుస్తున్నాడండి? శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తూ ఉన్నావు. శత్రువులు అంటే సాతానుడు, లోకము, పాపం. ఆ శత్రువుల ఎదుట దేవుడు నీకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ ఆహారము శారీర సంబంధమైన ఆహారం అని తలంచవద్దు. ఇది
ఆత్మీయ ఆహారం. ఎవరి కోసం సిద్ధపరచబడింది ఈ ఆహారం అంటే, దేవుని బిడ్డలారా, ఇది దైవ ఆశీర్వాదం. ఏర్పరచబడిన బిడ్డల కోసం, ఏర్పరచబడిన బిడ్డలకు అనుగ్రహించబడే లేదా సిద్ధపరచబడే ఆహారమే ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యం అనే ఆహారం. ఈ వాక్యం అనే ఆహారము ఏర్పరచబడిన బిడ్డల కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మరి దేవుడు నీకు ఇచ్చే దైవ ఆశీర్వాదాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ఆహారం నిన్ను బలపరుస్తుంది. ఎందుకంటే ఆత్మలో నిన్ను బలపరిచేది, ఆత్మలో స్థిరపరిచేది, ఆత్మలో ధైర్యపరిచేది దేవుని వాక్యం అనే ఆహారమే ఆత్మీయ ఆహారం. ఈ ఆత్మీయ ఆహారం నీకోసం ఎందుకు సిద్ధపరిచాడంటే, నీవు దైవ ఆశీర్వాదాన్ని పొందాలని ఈ గొప్ప ఆశీర్వాదము నీకు అనుగ్రహించాడు. మరి దీని నుండి నీవు తప్పిపోకూడదు. అనగా వాక్యాన్ని వినాలి, కానీ వాక్యాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి రాకుండా, వాక్యాన్ని వినకుండా, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తినకుండా నీవు తప్పిపోతూ ఉన్నావంటే, సిద్ధపరిచిన ఆహారాన్ని నీవు పొందలేకపోతున్నావు. నీ కొరకు సిద్ధపరిచానని ఆయనే చెప్తున్నాడు. అలాంటి ఆహారాన్ని నీవు తినకుండా తప్పిపోతే బలహీనుడు అయిపోతావు. సోదరి సోదరుడు, నీవు బలహీనుడవడం ఆయనకి ఇష్టం లేదు. నీవు బలపరచబడాలని ఏర్పరచబడిన బిడ్డల కోసం సిద్ధపరిచినదే ఆత్మ ఆహారము, అది దేవుని వాక్యం అనే ఆహారం. నీవు ఆత్మలో బలపడాలి, ఆత్మలో స్థిరపడాలి. వాక్యం లేకుండా నీవు స్థిరపడలేవు, వాక్యం లేకుండా బలపరచబడలేవు, వాక్యం లేకుండా నీ జీవితంలో మరి ఆత్మ బలపరచబడలేదు, బలపరచబడదు. కనుక ఆత్మ ఆహారము నీకోసమే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. గనుక దేవుని సన్నిధికి వచ్చి వాక్యం అనే ఆహారం తినాలి. నిజముగా ఈ వాక్యం అనే ఆహారం నీకు దొరకకుండా తప్పించేయాలని, నిన్ను తప్పించాలని, నిన్ను పడగొట్టాలని, నిన్ను ఆహారం తినకుండా మరి అనేక సార్లు దేవుని సన్నిధికి రాకుండా ఏవో పనులు నీ కొరకు కల్పించి నిన్ను దేవుని పాద సన్నిధికి చేరకుండా తప్పిస్తూ ఉంటాడు శత్రువుడు. అలాంటి శత్రు శోధన నుండి, బంధకాల నుండి నీవు విడిపించబడాలంటే తప్పకుండా నిన్ను ఏర్పరచుకున్న దేవుని కొరకు నీవు సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. ఎర్ర సముద్రమును చూచి ఇశ్రాయేలీలు ఆగిపోతే ప్రభువు ఒకే మాట చెప్పారు, ఇశ్రాయేలీల్ని ఆగిపోకుండా సాగిపోమని చెప్పాడు. ఎప్పుడు ఆగిపోతావో అప్పుడే శత్రువు నిన్ను బలహీనపరుస్తాడు. కనుక నీవు సాగిపోతూ ఉండాలి దేవుని సన్నిధికి. దేవుని వాక్యం అనే ఆత్మ ఆహారాన్ని తినాలి. ఎంత తింటావో వాక్యం అనే ఆహారాన్ని, ఆత్మ ఆహారాన్ని, నీ ఆత్మ అంతగా బలపరచబడి దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగాను, పరిశుద్ధుడుగాను, రెండవది నిర్దోషిగా ఆయన ఎదుట నిలిచే ఒక గడియ ఉంది. అలాంటి గొప్ప భాగ్యం నీకు దొరకాలంటే ఆయన ఎదుట నీవు నిలబడాలి. ఆయన సన్నిధిలో, సముఖములో అంటే తప్పకుండా ఈ ఆత్మీయ ఆహారాన్ని నీకోసమే ఆయన సిద్ధపరిచాడు. గనుక ఈ ఆశీర్వాదాన్ని నీవు పొందాలి. ఈ ఆశీర్వాదాన్ని నీవు పొంది తీరాల్సిందే. ఇక రెండవ ఆశీర్వాదం ఏమి సిద్ధపరిచాడు అంటే, ఏర్పరచబడిన వారికి మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనములో అన్నాడు, ఇదిగో నా తండ్రి చేత
ఆశీర్వదించబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములోనికి ప్రవేశించుడి. అంటే ఏమి సిద్ధపరిచాడు ఆయన? నా తండ్రి మీ కొరకు సిద్ధపరచిన రాజ్యం, పరలోక రాజ్యాన్ని ఏర్పరచబడిన వారి కోసం, ఏర్పాటులో ఉన్న వారి కోసం ఆయన సిద్ధం చేశాడు. ఒకటి, ఆహారాన్ని సిద్ధపరిచాడు. రెండు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. మరి ఈ పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలని నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పాట్లో నుండి తప్పిపోతే ఆయన రాజ్యములో ఇలా ప్రవేశిస్తావు సోదరి, సోదరుడా. కనుక నీకోసమే ఆయన ఈ ఆశీర్వాదాలని, ఆ దైవ ఆశీర్వాదాలని సిద్ధపరిచాడు. అవి నువ్వు పొందాలని నీకోసం సిద్ధపరిచి ఉంచాడు ఆయన. పరలోక రాజ్యం అది ఆశీర్వదించబడిన వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీరు పరలోక రాజ్యములో మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యములో ప్రవేశించుడి. మరి ఆ రాజ్యములో ప్రవేశిస్తే ఎంత ఆనందం అండి. ఈ లోకము స్థిరం కాదు. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అంటే ఒకళ్ళు ముందు అవ్వచ్చు, ఒకళ్ళు వెనకాల అవ్వచ్చు. ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు. నా దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అంతే. కనుక మనం మన కోసం ఏర్పాటు చేసిన ఆయన రాజ్యం సిద్ధపరిచాడే, ఆ రాజ్యములో మనం చేరాలి, అది స్వతంత్రించుకోవాలి. దానిలో ప్రవేశించడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన నీకోసమే సిద్ధపరిచాడు కదా. నీవు దాన్ని స్వతంత్రించుకొనకపోతే, తప్పిపోతే నీ జీవితం వృధా అయిపోతుంది. వృధా అవ్వకూడదు. మనుషులు చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెండ్రుల్ని, భార్య, భర్త, పిల్లలు ఎవరిని చూడొద్దు. యేసయ్యను చూడు. ఆయన్ని చూస్తే ఆ రాజ్యములో ప్రవేశిస్తావు, తప్పిపోవు. నీకోసమే కదా, ఏర్పాట్లో ఉన్న బిడ్డల కోసమే సిద్ధపరిచాడు దేవుడు. మరి దేవుడు సిద్ధపరిచిన దాన్ని నీవు పొందకుండా తొలగిపోతే దారిలో నుండి ఆ మహాదేవుని కృపగలిగిన రాజ్యములో చేరకుండా నీవు తప్పిపోతే ఎంత దుఃఖాన్ని అనుభవించాలి. ఆ దుఃఖం తీరని దుఃఖం. ఎవరు ఆ దుఃఖాన్నించి నీకు నివారణ కలిగించలేరు. ఎప్పుడూ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదన్నాడే దేవుడు. ఆ భయంకరమైన శ్రమలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవరు తప్పిస్తారు? ఆ దుఃఖాన్ని నుంచి ఎవరు విడిపిస్తారు? అక్కడ రోదనమును, ఏడుపును, పండ్లు కొరుకుటను ఉండును అన్నాడు. ఎవరు తప్పిస్తారు దాని నుండి? నిన్ను ఏర్పరచుకున్న దేవునికి నీవు లోబడవా? నిన్ను ఏర్పరచుకున్న దేవుని మాట వినవా? నిన్ను ఎన్నుకున్న దేవుని చిత్త ప్రకారం నిన్ను నిర్ణయించుకున్న దేవుని కొరకు సిద్ధపడవా? ఇంకా లోకాన్ని ఆశిస్తావా? అయ్యా, వాటన్నిటి నుంచి నేను విడిపించాడు కదా, మరెందుకు ఆశిస్తున్నా? మరలా ఎందుకు ఆశిస్తున్నా? నిన్ను ఈ స్థితిలో పెట్టాడంటే ఈ స్థితి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మహాదేవుడు నీకు ఈ స్థితి ఇచ్చాడు. ఈ స్థితిలో నీవు ఉండకుండా తప్పిపోయావు అంటే నీ స్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో. చాలా బాధ అంట. ఆ ఘోర బాధ నుండి ఎవరు తప్పించుకోలేరండి. ఏ ఒక్కరు తప్పించుకోలేరు. అందుకే ఏర్పాట్లో ఉన్నావు సోదరుడా. నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ఆ ఏర్పాటు నుండి తొలగిపోకు. చూడండి, 2 ఆశీర్వాదాలు, దైవ ఆశీర్వాదాలు మీ కొరకే సిద్ధపరిచానంటున్నాడు దేవుడు. ఇక 3వది ఏమిటంటే, ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు,
మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను. ప్రభువు దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డల కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏమిటి ఆ స్థలం? ఈ స్థలం అంట దేవునితో ఆనందించే స్థలం, దేవునితో సంతోషించే స్థలం. అక్కడ మీ కొరకు స్థలము సిద్ధపరచబడకపోతే నేను సిద్ధపరుస్తాను. సిద్ధపరచబడే స్థలం అది. ఏమిటా స్థలం? సిద్ధపరచిన స్థలం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము నీ కొరకు సిద్ధపరిచాడు. అందులో నీకు ఒక స్థలాన్ని కేటాయించాడు. రాజ్యములోనే స్థలం కేటాయించాడు, స్థలాన్ని సిద్ధపరిచాడు. అంటే నీకొక భవనమును, ఒక బిల్డింగును సిద్ధపరిచాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ స్థలం, ఆ స్థలములో నీవు నివసించులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చేశాడండి ప్రభు. ఆయన ఇంత గొప్ప వాగ్దానం చేసి ఆ స్థలాన్ని నీ కొరకు సిద్ధపరిచానని చెప్తుంటే, ఆ స్థలములో, ఆ బిల్డింగులో నీవు నివసించడానికి సిద్ధపడవా? నీకోసమే సిద్ధపరిస్తే దాన్ని పొందకుండా నీవు తప్పిపోతావా? అక్కడ నివసించకుండా ఈ లోకమే స్థిరమనుకుని ఇక్కడే నేను నివసిస్తాను, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను అనుకుంటున్నావేమో. ఇది స్థిరం కాదు. ఈ లోకము అసాధ్యమైన, అంటే ఈ లోకము ఎందుకు పనికిరానిది. ఒకరోజు మనం అస్థిరమైన రాజ్యం ఈ లోకం. అందుచేత అస్థిరమైన దాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. అశాశ్వతమైన అది లోకం. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది లేదు. మిమ్మల్ని ఆ స్థలములో నివసింపచేయడానికి ఆయన సిద్ధం చేశాడు ఆ స్థలాన్ని. కానీ చాలా జాగ్రత్త పడి ఆ స్థలములో ఉండడానికి నీవు కోరుకుంటూ ఉండాలి. ఆ స్థలమే నా కోసం సిద్ధపరిచాడు. ఇది నాకు అనుగ్రహించబడిన ఆశీర్వాదములు. అది ఏర్పరచబడిన వారి కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు. అంతేకాదు, వారి కోసం ఇంకా ఏమిటంట, రెండవది చూడండి. ఒకటి దైవ ఆశీర్వాదాలు, అందులో 3 విన్నాం. రెండవది ఏమిటంటే ఈవులు. దేవుడు మన కోసం ఎన్నో మేలులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఆయనంట ఈవులు ఎన్నో మన కొరకు మనకివ్వడానికి, మనకి మేలులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఏమిటంటే కొట్లలో ధాన్యం నిండుగా ఉండేటట్లు. కొట్లో ధాన్యం అంట నిండుగా ఉండేలా, కొత్త ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం గానుగల్లో వచ్చేలా. రెండవదంట క్రొత్త తైలం. మూడవది ఏమిటి? క్రొత్త తైలం. ఈ తైలాన్ని కూడా ఉర్లిపారిపోయేలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది మేలు. అంటే నీకు ఆహారము లోటు రానివ్వడు, అలాగే ద్రాక్షారసం లోటు రానివ్వడు. దేవుని బిడ్డలారా, ఇంకా తైలం కూడా లోటు రానివ్వడు. అంటే దేవుని వాక్యాన్ని నీకు సమృద్ధిగా అనుగ్రహించి ఆయన పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపుతూ అభిషేకిస్తూ ఉంటాడు. ఈ గొప్ప ఈవులు, ఈ లోకములో మేళ్ళు, పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధపరుస్తున్నాడు. మలాకీ గ్రంథంలో చూస్తే 3వ అధ్యాయము
10వ వచనం అంటాడు, ఆకాశపు వాకింట్లను విప్పి పట్టజాలని దీవెనలను కుమ్మరిస్తానన్నాడు. అయ్యా, ఎవరి కోసం అంటది? ఏర్పరచబడిన బిడ్డల కొరకు దేవుడు ఆకాశపు వాకింట్లను విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తా అన్నాడు. ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు పొందుకోవాలంటే మనం కూడా దేవుని చిత్త ప్రకారం చేయాలి, దేవుని ఉద్దేశ ప్రకారం చెయ్యాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, ఆ 10వ వచనం అంతా జాగ్రత్తగా చదువుకుంటే మీకు బాగా అర్థమవుద్ది. 9, 10 వచనాలు బాగా 8వ వచనం నుండి బాగా చదవండి. ఎలా నీకు ఆశీర్వాదాలని, ఆ పట్టజాలని దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడో చూడండి. 3వ అధ్యాయమే మలాకీ గ్రంథం 8, 9, 10 వచనాలు చదివితే వారి కోసమే దేవుడు ఆ పట్టజాలని దీవెనలను కురుమరిస్తాడు. కానీ నీవైపు పొందలేకపోతున్నావంటే నువ్వు తప్పిపోతున్నావేమో పొందకుండా. దానికి కారణం ఏమిటి? ఆ వచనాల్లో ఉన్నట్లుగా దేవుడు చెప్పినట్లు నీవు చేస్తే దేవుడు నీకు తప్పకుండా ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాడు. సరే, మత్తయి సువార్త తర్వాత అయినా చదువుకోండి, ఇప్పుడు మీరు చదవద్దు కానీ తర్వాత చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చిన అరణ్యములోనికి వచ్చి వాక్యం విన్న ప్రజలందరి కోసం 3 రోజులు వాక్యం విన్న వాళ్ళకి ఆహారం పెట్టమని శిష్యులతో చెప్పి ఆహారాన్ని సిద్ధపరచమంటే మా దగ్గర ఏమీ లేదన్నారు. ఒక చిన్న పిల్లాడు 5 రొట్టెల్ని 2 చేపల్ని ఇస్తే వెంటనే ప్రభు వాటిని తీసుకొని వాటిని ఆశీర్వదించి విరిచి వాళ్ళకి ఇచ్చి మీరు పంచి పెట్టండి అన్నాడు శిష్యులను. 12 మంది శిష్యుల్ని వాళ్ళు పంచి పెడితే అక్కడికి వచ్చిన 5,000 మంది పురుషులు, ఇక పురుషులు కాక పిల్లలు, స్త్రీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ తినగా ఇంకానంటే 12 గంపలు మిగిలిపోయినాయి. ఎన్ని మిగిలిపోయినాయి? 12 గంపలు మిగిలిపోయినాయి. అంటే వాళ్ళు తినగా మిగిలిపోయి, సమృద్ధిగా తినగా మిగిలిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సమృద్ధినిచ్చి నీవు తినగా మిగిలేలా చేస్తాడు. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు తినగా మిగిలిపోయేలా చేస్తాడు. అయితే నీవు చేయవలసింది దేవుని యందలి విశ్వాసం ఉంచి ఆయన చిత్త ప్రకారం నీవు నడిస్తే ఆయన ఏం చేస్తాడంటే మేలు నీవు తినగా, నీ కుటుంబం తినగా ఇంకా మిగిలిపోయేలా చేస్తాడు. కనీసం ఎవరికైనా పేదవారు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్న వాళ్ళని చూచి వాళ్ళకి ఏమైనా సహాయపడుతున్నావా, చేస్తున్నావా? మేలు చెయ్యాలి, నీ చేతనైనంత మట్టుకు చెయ్యాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అప్పుడు నీవు తినగా మిగులుతుంది. దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. అంటే నీకు మేలు చేస్తాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ప్రభు ఈవులను ఇస్తాడు. మరి ఇవన్నీ పొందాలంటే నువ్వు చేయవలసిన పనులు చెయ్యాలి. ఈనాడు దేవుని పిల్లలు అన్నీ మర్చిపోతున్నారు, అన్నీ విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు చెప్పినట్లు చేయడం మానేసి దేవుడు ఎందుకు దీవించడం మమ్మల్ని అని అనుకుంటున్నారు. దీవిస్తాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం చెయ్యాలి కదా. నీవు ఆయన మాట ప్రకారం చేయకుండా ఆశీర్వాదాలు, దీవెనలు, ఈవులు, మేలులు ఇలా కలుగుతాయి. ప్రేమనొద్దామని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. నీవు చేయవలసిన పని నీకు అప్పగించాడు, ఆ పని చేయి. ఆయన చేయవలసిన పని ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. అంటే ఆయన చెప్పిన పనిని మనం చేస్తే ఆయన తప్పకుండా ఆయన చేయవలసిన పని చేస్తాడు. మనల్ని మేలులతో, ఈవులతో నింపుతాడు.
అలాగే ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇక మూడవ అంశం ఏమిటంటే కీర్తన గ్రంథం 57 మొదటి వచనంలో చూసినప్పుడు రెక్కల నీడ అంటండి. ఎక్కడండి? రెక్కల నీడని కాపుదల కాస్తాను అంటున్నాడు ప్రభు. రెక్కల నీడ, దేవుని రెక్కల నీడను మనం ఆశ్రయిస్తే ఆయన కాపుదలిచ్చి కాపాడుతాడు. దేవుని రెక్కల నీడ. మరి ఆయన రెక్కల నీడకు వెళుతున్నావా? ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తున్నావా? ఆశ్రయిస్తే ఆయన నీకు కాపుదలిస్తాడు. కాపుదలే ఎంత గొప్ప కాపుదలంటే శోధనలో, కీడులో, బాధలో, శ్రమలో, నష్టంలో పడకుండా నిన్ను తప్పిస్తాడు. నిన్ను ప్రమాదము నుండి కాపాడతాడు. కాపుదల. ఆయన నీ చుట్టూ తన కాపుదలు ఉంచుతాడు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించండి. ప్రేమోనద్దామని బిడ్డలారా, దేవుని రెక్కల నీడను ఆశ్రయించండి. 63వ కీర్తన 7వ వచనం అంటాడు, ఆయన రెక్కల చాటున గనుక నీవు చేరితే ఆపదల నుండి నిన్ను విడిపిస్తాడు. ఎక్కడ చేరాలి? ఆయన రెక్కల నీడను శరణుజొచ్చాలి. ఆయన రెక్కల నీడను శరణుజొచ్చితే ఆపదల నుంచి విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రభు రెక్కల క్రింద శరణుజొచ్చండి. ప్రభు నీవే నా శరణు అని ఆయన రెక్కల క్రింద శరణుజొచ్చితే వచ్చే ఆపదల నుంచి కూడా తప్పిస్తాడు. ఆపదల్లో నుంచి విడిపిస్తాడు. రాబోయే ఆపదల నుంచి విడిపిస్తాడు. వచ్చిన ఆపదల నుంచి తప్పిస్తాడు. రాకుండా తప్పిస్తాడు. వచ్చిన ఆపదల నుంచి విడిపిస్తాడు. అంటే ఎంతగా దేవుడు ఆయన రెక్కల చాటున శరణుజొచ్చావు అంటే అంత గొప్ప కాపుదలిస్తాడు. కానీ దేవుని కాపుదల లేకపోతే మనిషి ఏ సమయానికి ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. దేవుని కాపుదల ఉండబట్టి నీవు ఇలా ఉండగలిగావు. అదొక్కటే జ్ఞాపకం చేసుకో. ఆయన కాపుదలే నన్ను ఇలా ఉంచింది. ఆయన కాపుదల వల్లే నేను ఇలా ఉన్నాను అని జ్ఞాపకం చేసుకోండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, 91వ కీర్తన మొదటి వచనం 4వ వచనం. ఇక్కడ మొదటి వచనం అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అన్నాడు. అంటే మహోన్నతుడైన దేవుని నీడను, ఆ సర్వశక్తి నీడను చేరి విశ్రాంతి తీసుకోవాలి. అంటే విశ్రమించాలి ఆయన నీడ క్రింద. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుని నీడ క్రింద ఉన్నాం. సర్వశక్తిమంతుడైన దేవుని నీడ క్రింద ఉండి విశ్రమిస్తూ ఉన్నాం. అనగా దేవుని వాక్యం అనే ఆహారాన్ని వింటూ ఉన్నా, ఆహారాన్ని తింటూ ఉన్నాం. ఆ ఆహారాన్ని తింటూ ఉన్న మన జీవితంలో విశ్రాంతిని తీసుకుంటున్న వాళ్ళమే. అంటే మన ఆత్మకు విశ్రాంతి కలిగే స్థలమే దేవుని మందిరం, దేవుని సన్నిధి, ఆయన వాక్యం దొరికే స్థలం. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇంకా చూడండి నా ప్రేమనొద్దామని బిడ్డలారా, 4వ వచనంలో అంటాడు, రెక్కలతో ఆయన కప్పుతాడు అంటాడు. కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద ఎలా చేర్చుకొని కప్పుతుందో, శత్రువు బారిన పడకుండా కాపుదల కాస్తుందో, అలా దేవుడు ఆయన రెక్కల క్రిందని మనల్ని చేర్చుకొని రెక్కలతో కప్పి మనకు ఆశ్రయం ఇస్తాడు. రెక్కలతో కప్పి మనకు ఆశ్రయం ఇస్తాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుచేత మరి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. 121వ కీర్తన 5వ వచనంలో అంటాడు, యెహోవా నీకు నీడగా ఉంటాడు. దేవుడే మనకు నీడగా ఉన్నాడండి. ఆయన నీడగా లేకపోతే
మనకి ఆశ్రయమే లేదు. అందుకే ఆనందభరితులు అవుతామండి. పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆనందభరితులం అవుతాం. ఎప్పుడు అవుతాము అంటే యెషయా గ్రంథం 25 అధ్యాయం 3వ వచనం, దేవుడు మనకి వెట్ట తగలకుండా నీడగా ఉంటాడు. చూడండి, ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్న పరిస్థితుల్లో నీడను చేరితే ప్రాణం ఎలా ఉంటుందో, ఆ మహాదేవుడు మనకి వెట్ట తగలకుండా, ఎండ లేదా వేడి తగలకుండా నీడగా ఉంటాడు. ప్రభు నీడను చేరితే శ్రమలు శోధనలు అనే ఎండ మనకు తగలకుండా మనల్ని తప్పించి మనకు నీడగా ఉండి కాపుదలిస్తాడు. ఇప్పటికి మనం 3 అంశాలను విన్నాం. ఒకటి దైవ ఆశీర్వాదాలు, రెండవది ఈవులు, మూడవది రెక్కల నీడ కాపుదల. కనుక ఈ విధంగా దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు, దేవుని ఏర్పాట్లో ఉన్న వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్త ప్రకారం నడిచి ఆయన రాజ్యములో చేరడానికి సిద్ధపడండి. దేవుడి వాక్యం దీవించు గాక. ఆమేన్. స్తోత్రము నాయన. ప్రేమగల తండ్రి, మీ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. మీ గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి. అనేక ఆత్మలు రక్షించి మహిమ పొందండి. మీ గొప్ప నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోనమని వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును. ఆమేన్.